Express, an international courier service. వెండితెర అరంగేటం చేసిన 3 సినిమాలతోనే టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగిన హీరో తారక్. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కేవలం కమర్షియల్ సినిమాలు చేసే డైరెక్టర్స్ని వదిలి కాన్సెప్ట్ మేకర్స్తో సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు బిజినెస్ కూడా అత్యంత భారీ స్థాయిలో జరుగుతోంది. దీంతో ఈ సినిమా తర్వాత జూనియర్ నటించబోయే సినిమాలపై అప్పుడే ఫిలింనగర్లో చర్చలు మొదలైపోయాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం జూనియర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే జూనియర్ కొరటాల శివ చెప్పిన ఒక కథకు ఓకే చెప్పిన నేపథ్యంలో ఆ కథకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు బాహుబలి 2 తర్వాత రాజమౌళి ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ చేత తయారు చేయిస్తున్న కథ విషయంలో కూడా రాజమౌళి మనసులో జూనియర్ హీరోగా ఉన్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. దీంతో జై లవకుశ తర్వాత జూనియర్ నటించబోయే సినిమా త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల మధ్య ఏదో ఒక దర్శకుడితో ఖాయమన్న గట్టి ప్రచారమే ప్రస్తుతం ఫిలింనగర్లో జరుగుతోంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్గా పేరుగాంచిన ఈ ముగ్గురిని లైన్లో పెట్టి జూనియర్ అనుసరిస్తున్న వ్యూహాలు టాలీవుడ్ టాప్ హీరోలకు మైండ్ బ్లాక్ చేసే విషయంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండడమే కాకుండా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందర్నీ తన వ్యూహాల మధ్య చిక్కుకునేలా జూనియర్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.